వాళ్ళు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా జోనల్ కమిషనర్ గారికి ఈరోజు చాలా అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో ప్రజానీకానికి ఇవ్వట్లేదు. ఇందాక పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు, ఈరోజు గతంలో మహిళలకు మేము చేయూత పేరు కానివ్వండి, లేకపోతే ఆసరా పేరుతో అనేక పథకాలు ఇందులో స్థలాలు గారు మహిళల పేరు మీద పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు. ఈరోజు చంద్రబాబు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి గారు అన్యాయం చేస్తూ, మరీ ముఖ్యంగా ఇంట్లోని మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలు ఎంతో ఇబ్బంది పడుతూ బాధపడుతున్నారు. మా తూర్పు నియోజకవర్గంలో 3,000 మంది ఏం చెప్పింది కాదు, ఈరోజు ఏదైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఈనాడు పేపర్లోనే మా పెన్షన్ ఇవ్వండి అని చెప్పని 3,000 మందికి పైగా ఉన్నారని చెప్పని వాళ్ళే వార్తలు ఇస్తున్నారు. దాదాపుగా 2,000 మందిని తొలగించారని చెప్పని ఈరోజు వాళ్ళ దాంట్లోనే వస్తారు. ఈరోజు వీళ్ళందరికీ ఎవరు న్యాయం చేస్తారు? గతంలో మా ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తికి ఏదైనా కారణాల వల్ల పెన్షన్ ఆగితే స్థానిక శాసనసభ్యులు గగ్గోలు పెట్టేవారు, అబద్ధాలు చెప్పేవారు, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేవారు. ఈరోజు కళ్ళ ముందు దాదాపుగా 3,000 మంది ఇబ్బంది పడుతుంటే గద్దెరామోని ఏమైపోయారని చెప్పని ఈరోజు మేము అందరం గారు అడుగుతున్నాం. ఏమైపోయారు వీళ్ళందరూ?